चागो चव्हाण, बारागोत पमार, भावन पाड़ वर्तिया, 27 पाड़ भूखिया, एक जाति पूरे जाति, जय सेवालाल, जय रामाराम बापू, जय भवानी। सालार्पुर तांडा वाసులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు। పెద్దలు గౌరవనీయులు బంజారా జాతిని మంచి మార్గంలో నడిపిస్తున్నటువంటి గురువు గారు భోజు నాయక్ గారు, అట్లానే సాలార్పూర్ తండా గ్రామ పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి వారందరికీ, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, తాజా ఉప సర్పంచులకు, తాజా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, తండా పెద్దలకు, మరి అందరికంటే ఎక్కువ మా తమ్ముడు రవి రాథోడ్ గారికి, ఎందుకంటే రవి రాథోడ్ వచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా జాగృతి సేవలు చేసేటట్టుగా చేసిండు। అతనికి ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య అంటే తెలుసు కాబట్టి తనలాంటి నిరుద్యోగ మిత్రులందరినీ కూడా కూడగట్టి నా దగ్గరికి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా జాగృతి వీళ్ళ పక్షాన నిలవాలక్క అని చెప్పి మా వెంటబడి మరి వారందరి పక్షాన మేము నిలబడేటట్టు చేస్తున్న రవి రాథోడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఇవాళ గ్రూప్ 1 రాసినటువంటి పిల్లలు అనేక బాధలు పడుతున్నారు। వారందరూ కూడా చదువుకొని హైదరాబాద్ లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ మరి ఆ ఉద్యోగంలో, ఆ ఎగ్జామ్ లో ఏదో ఒక రకమైన మోసం అవుతున్నది, ప్రతిసారి మోసపోతున్నారు। తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైంది। ఈ 12 ఏళ్లలో 3 సార్లు గ్రూప్ 1 పెడితే 3 సార్లు కూడా గ్రూప్ 1 పరీక్షలో ఇబ్బంది అయ్యి చదువుకునే పిల్లలందరూ కూడా బాధపడతా ఉన్నారు। కాబట్టి మొన్న పెట్టిన గ్రూప్ 1లో ఏదైతే అభ్యర్థులు మోసపోయినరో రవి రాథోడ్ గారి యొక్క ఆలోచనతోని తెలంగాణ జాగృతి అంతా కూడా వారి పక్షాన నిలబడి మరి కోర్టులో కూడా వారికి మద్దతు ఇస్తూ వారితోని లీగల్ గా కూడా కొట్లాడుతూ ఉన్నాం। నేను అనేది ఒకటే, ఈ రాష్ట్రంలో చదువుకొని నీతిగా, నిజాయితీగా, మేధస్సుతోని పరీక్ష రాసినటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం చక్కగా రావాలి, ఎటువంటి మోసం జరగకూడదు। డబ్బులు ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చి డబ్బు లేని పేద గిరిజనులను మోసం చేస్తే చూస్తూ ఊరుకోవద్దని తెలంగాణ జాగృతి ముందడుగేసింది। దాంట్లో రవి రాథోడ్ది చాలా పెద్ద పాత్ర ఉందని మీ సలార్పూర్ తండావాసులందరికీ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా। మరి వేదిక మీద జాగృతి నాయకులందరూ కూడా ఉన్నారు, వారందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ జాగృతి నుండి జనం బాట అనే కార్యక్రమం తీసుకున్నాం। ఆ కార్యక్రమంలో ప్రతి జిల్లాకు వెళ్ళి 2 రోజులు ఆ జిల్లాలలో ఉంటూ మరి ఆ జిల్లాలో ఉన్న సమస్యలన్నీ కూడా విని అర్థం చేసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం। మీరు చూసుంటారు, చాలా మంది నాయకులు వస్తారు, వచ్చి మీటింగ్లో భాషణ దేకే చలే జాతే, భాషణ వరకే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ రారు, లేదంటే ఓట్లప్పుడు వస్తారు, ఓట్లు అడిగి పోతారు, మళ్ళా రారు। కానీ జాగృతి అంటే అట్లా కాదు, వెళ్ళి ఆ జిల్లాలో 2 రోజులు ఉండి ఆ గ్రామాలలో ఉండి ఆ తండాలలో ఉండి ఆ గ్రామస్తులకు, ఆ తండావాసులకు ఏమి ఇబ్బంది ఉందో స్వయంగా తెలుసుకొని దాన్ని పరిష్కరించాలనే పట్టుదలతో ఇక్కడికి వచ్చిన మరి మీ సాలార్పూర్ తండా వాళ్ళందరికీ ధన్యవాదాలు। ఇవాళ రాత్రి మీతో పాటు నేను కూడా ఇక్కడ ఉండే అవకాశాన్ని మీరందరూ ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను। ఒక రోజులో అన్ని కష్టాలు తెలియదు, ఒక రోజులో మీ తండా పడే ఇబ్బందులన్నీ తెలియదు, కానీ ఒక రోజు మీతో కలిసి ఉంటే ఖచ్చితంగా మీ బాధలో, మీ కష్టంలో భాగస్వామ్యం పంచుకోవచ్చు, అర్థమవుతుంది కొంచెం। ముఖ్యంగా మా ఆడబిడ్డలతో మాట్లాడితే ఈ తండాలు ఉన్న ఇబ్బందులు ఏందో తెలుస్తుంది, మా యువ మిత్రులతో మాట్లాడితే బంజారా యువకులు ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు ఎందుకు వస్తలేవనే వాళ్ళ బాధ ఏందన్నది అర్థమవుతుంది। ఈ తండాలో ఉంటే ఈ తండా పెద్దలు మరి గ్రామాల్లో జరిగే అభివృద్ధికి పోటీగా ఇక్కడ మేము డెవలప్ చేసుకోలేకపోతున్నామనే బాధ ఏందన్నది అర్థమవుతుంది।
అవి దగ్గర నుండి అర్థం చేసుకోవడానికే మీ మధ్యలో ఉండడానికే ఈ జనం బాట కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పటికీ 16-17 జిల్లాలు తిరిగినాం. ఏ జిల్లాకు పోయినా ఆ జిల్లాలో ఉన్న సమస్యను ఎత్తి చూపి ప్రభుత్వాలను, కలెక్టర్లను, అధికారులను గట్టిగా మాట్లాడితే పనులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న మేము పోయే వరకు ఒక సమస్య చెప్పారు. అంబర్పేటలో, హైదరాబాద్లో రోడ్డు లేదు, ఇబ్బంది అవుతుంది, దాదాపు 6-7 ఏళ్ల నుంచి రోడ్డు లేదు, మీరు వచ్చి చూడండి అని అడిగిండు. మేము జాగృతి వాళ్ళం ఆ రోడ్డు పోదాం చూద్దామని పోయే లోపలనే రాత్రికి రాత్రే రోడ్ వేసేసిరు అక్కడ. అంటే 6-7 సంవత్సరాలు ప్రజలు పడుతున్న కష్టం జాగృతి వెళ్ళిందంటే వేసిరు. దాని అర్థం ఏంటిది? ఒకడెవడన్నా అడిగేటోడు ఉంటే అడుగు ముందుకు పడుతుంది. ఎవరన్నా నిలబడి గట్టిగా ప్రజల పక్షాన మాట్లాడితే అంతో ఇంతో ప్రజలకు సహాయం అవుతుంది. అందుకోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మరి ఏమేమి అడగాలి మనం? ఇవాళ తండాల ఇంతమంది ఆడబిడ్డలం ఉన్నాం. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు 2500 రూపాయలు ఇస్తా అన్నది. ఇచ్చిందా? ఇవ్వలేదా? ఇచ్చిందా? ఒకసారి